విశాఖపట్నం ఆంధ్రుల హక్కు 5 దశాబ్దాల పోరాటాల ప్రతీక. 32 మంది ప్రాణత్యాగాల పునాది విశాఖ స్టీల్ ప్లాంట్. కానీ ఇవాళ అదే విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మికుల రక్తం ఏరులై పారుతోంది. SMS 2 విభాగంలో దాదాపు 1600 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉడుకుతున్న ద్రవ ఉక్కు ఒక్కసారిగా కార్మికులపై కుప్పకూలింది. 8 మంది ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. మరికొందరు చావు బతుకుల మధ్య హాస్పిటల్ బెడ్స్ పై కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో? ఇది కేవలం సాంకేతిక లోపమా, లేక కూటమి ప్రభుత్వం ఆడుతున్న ఒక పెద్ద పొలిటికల్ గేమ్ లో కార్మికులు బలవుతున్నారా? ఇవాళ కార్మిక సంఘాలు రోడ్లపైకొచ్చి ఎందుకు గర్జిస్తున్నాయి? చంద్రబాబు, నారా లోకేష్ల వైఖరిపై ఎందుకు మండిపడుతున్నాయి? ఈ దారుణమైన పరిస్థితికి కారణం ఎవరో ఈ విశ్లేషణలో క్లియర్ గా చూద్దాం. అవును, ఈ ప్రమాదం వెనుక స్పష్టమైన కూటమి ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడడం కంటే దాన్ని ఎలాగైనా మూసేయాలి లేదా ప్రైవేట్ పరం చెయ్యాలి అనే కుట్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. కార్మిక సంఘాల నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్లాంట్ లో ఉత్పత్తి టార్గెట్లు పెంచుకుంటూ పోతున్నారు, కానీ దానికి తగ్గ సిబ్బంది ఎక్కడా? గత కొంతకాలంగా వేలాది మంది అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు. దాదాపు 6000 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఫలితంగా అనుభవం లేని ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన తక్కువ వేతన కార్మికులతో అత్యంత ప్రమాదకరమైన విభాగాల్లో పనులు చేయిస్తున్నారు. భద్రతా నిబంధనలను, సేఫ్టీ ఆడిట్లను పూర్తిగా గాలి కొదిలేశారు. ఒక పక్క నిధుల కొరతతో ముడిసరుకు సరిగ్గా కొనకుండా, ఇంకోవైపు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం వల్లే ఇవాళ 8 మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. దీనికి కూటమి ప్రభుత్వ విధానాలే పూర్తి బాధ్యత వహించాలి. ఇక్కడ మనం ఒక నిజం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, ఇప్పుడేంటి? కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని చూసిన తరుణంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంతేకాదు, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాస్తూ ప్లాంట్ కు స్వంత గనులు కేటాయించాలని, వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి ఆదుకోవాలని, కేంద్రం వెనక్కి తగ్గకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తుందని గట్టిగా నిలబడ్డారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు జగన్ హయాంలో ఎలాంటి ఢోకా లేదు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమైంది? కేంద్రంలో చంద్రబాబు గారే కింగ్ మేకర్ అని డబ్బా కొట్టుకుంటున్నారు. మరి కింగ్ మేకర్ అయినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? లక్షల కోట్ల ప్యాకేజ్ గురించి మాట్లాడే నాయకులు మన విశాఖ ఉక్కును ఎందుకు గాలి కొదిలేశారు? పైగా సహాయ మంత్రి పదవులు తెచ్చుకున్న టీడీపీ నేతలు కేవలం కాలయాపన చేస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారు. జగన్ పాలనలో కార్మికుడికి లభించిన ఆత్మ గౌరవం ఇవాళ కూటమి పాలనలో పూర్తిగా కరువైంది. ఇక ఈ వీడియోలో కార్మిక సంఘాల నేతలు ప్రధానంగా టార్గెట్ చేసింది మంత్రి నారా లోకేష్ ను. రాష్ట్రంలో ఐటీ యువజన మంత్రిగా ఉన్న లోకేష్ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడుతున్నారని నాయకులు మండిపడుతున్నారు. రెడ్ బుక్ రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు వాడుతున్న సమయాన్ని స్టీల్ ప్లాంట్ రక్షణకు ఎందుకు వాడటం లేదు? కార్మికులు తమ హక్కుల కోసం, ప్రాణ రక్షణ కోసం రోడ్లపైకి వస్తే వారిని బెదిరించే ధోరణిలో నియంతలా వ్యవహరించడం ఎంతవరకు న్యాయం? ఒక పక్క మంత్రి లోకేష్ గారు మేము ప్రైవేటీకరణ చెయ్యం అని ప్రకటనలు ఇస్తూనే లోపల 32 విభాగాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి టెండర్లు పిలవడం కూటమి ప్రభుత్వం ఆడుతున్న ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా? మాటల్లో ఒకలా, చేతల్లో ఇంకోలా వ్యవహరిస్తూ లోకేష్ చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ ను కార్మిక లోకం అస్సలు సహించదు. ఈ ఘోర ప్రమాద నేపథ్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్మికులకు అండగా నిలబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కేవలం కేంద్రం ఇచ్చే 2 లక్షల ఎక్స్గ్రేషియాతో చేతులు దులుపుకుంటే సరిపోదు. ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్మిక కుటుంబానికి ₹1 కోటి భారీ నష్టపరిహారం చెల్లించాలి. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే చంద్రబాబు కుట్రలను, లోకేష్ అరాచకాలను వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వదు. కార్మికుల పక్షాన నిలబడి విశాఖ ఉక్కును కాపాడుకునే వరకు, కూటమి ప్రభుత్వ మెడలు వంచే వరకు వైఎస్ జగన్ గారి నాయకత్వంలో పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.